ఉగాది అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది భక్షాలు, ఇంకా ఉగాది పచ్చడి కదా! సో, ఇవాళ నేను ఉగాదికి స్పెషల్‌గా ఇలా భక్షాలు సింపుల్‌గా చేసేటట్టు చూపిచ్చేస్తాను. దీనికోసం శనగపప్పు తీసుకొని, ఇలా కడిగేసుకొని 7-8 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాంబే ఆటా తీసేసుకొని కలిపేసేసుకున్నాను. కలిపేసి మంచిగా ఆయిలేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కూడా నానబెట్టాలి. ఇప్పుడు మన పప్పు అనేది ఉడికింది కదా! ఇది తీసేసి దీనికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది ఫస్ట్ గ్రైండర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని, ఇప్పుడు బెల్లంని ఇక్కడ కొంచెం మెల్ట్ చేసుకున్నాక, ఇక్కడ మనం ఉడికిచ్చిన పప్పు ఉంటుంది కదా! గ్రైండ్ చేసుకుంది అదేసి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దాంట్లో కొంచెం జాజికాయ పౌడర్, ఇంకా ఇలాచీ పౌడర్ కూడా ఏసి దగ్గపడనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ పిండి కూడా నాని ఉంటుంది. అప్పటి వరకే మనం ఇలా చల్లార్చుకున్న పిండిని దాంట్లో అంతా స్టఫ్ చేసేసి పరాటాలాగా నేను ఇక్కడ పేపర్‌తో ఒత్తుకోకుండా ఇలా పొడి పిండి చల్లుకొని ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మంచిగా పొంగుతాయి అండ్ సాఫ్ట్‌గా కూడా వస్తాయి. మీకు కావాలంటే అలా కూడా చేయొచ్చు. 2 సైడ్స్ నెయ్యి వేసి కాల్చేసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.